అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాసం అన్నది అందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో సుమారుగా ప్రతి ఒక్కరు కూడా, ముస్లిం సోదరి సోదరీమణులందరూ కూడా ఉపవాసం ఉండడం, ఈ ఉపవాసం కారణంగా చాలా మంది చెప్తారు వారికి ఆరోగ్యంతో పాటు వారిలో క్షమాగుణం, సేవాగుణం, 10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి మనసు ఈ రంజాన్ మాసం సందర్భంగా వారందరిలో కూడా కనపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి పవిత్రమైన దినంలో, పవిత్రమైన మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా ఈ ఉపవాస దీక్షలన్నింటినీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరపున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మసీదుల్లో ఉన్నటువంటి ప్రేయర్స్ చేయించేటువంటి ఇమాంలు, మౌజంలు అందరికీ కూడా వారికి ప్రేమతో వైఎస్ఆర్సీపీ తరపున వారికి సంబంధించినటువంటి బట్టలు కానీ, అలానే ఖర్జూరం ప్యాకెట్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అయితే అందరికీ గుర్తు చేస్తున్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరుల పట్ల ఎంత ప్రాధాన్యతనిచ్చినారో, ఎంత అవకాశాలు ఇచ్చారో గడిచిన 5 సంవత్సరాలుగా అందరం కూడా గమనించాం. ఇప్పటికి కూడా ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా వారిలో ఎక్కువ మంది అభివృద్ధి కావాల్సిన వాళ్ళు, డెవలప్ కావాల్సిన వాళ్ళు, పేదరికంతో ఉండే వాళ్ళు ఉన్నారన్న ఆలోచనతో వారందరినీ కూడా దగ్గరకు తీసుకోవడం, ప్రధానంగా ముస్లింలను అయితే ఆయన చాలా గౌరవించడం కూడా జరిగింది. ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరం కూడా అదే భావంతో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ తోఫాని ఇచ్చుకునే అవకాశం కలిగినందుకు నేను సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. మరి ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి ద్వారా వీటన్నిటిని కూడా ఈరోజు మసీదుల్లో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఇమాంలు, మౌజంలు అందరికీ కూడా ఈరోజు రేపటి లోపల అందించడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అల్లా ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలందరి మీద ఉండాలని, నెల్లూరు నగరం సంతోషంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు అందరి మీద కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా ఈరోజు మన సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా మన మసీదులలో నమాజ్ చేసే మత గురువులు వాళ్ళకి బట్టలు, ఖర్జూరం ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎందుకంటే ఈ 30 రోజులు అల్లా కోసం, మన కోసం ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళందరూ బాగుండాలని మంచి మనసుతో మన చంద్రశేఖర్ అన్న వాళ్ళందరికీ బట్టలు, అలాగే ఖర్జూరం అందజేయాలని ప్రతి ఒక్కరికి, ఇమాములకి, మౌజులకి అందరికీ ఆయన మంచి ఆలోచన చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని, అల్లా దయా ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈరోజు వాళ్ళకి గుడ్డలు పెట్టడం చాలా మంచి పరిణామం. అలాగే ఆయన సొంత నిధులతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా దేవుడు అల్లా ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయన కోసం దువా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ఛార్జ్ పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారు మసీదులలో, ప్రతి మసీదులో కూడా పేష్మాన్ మోజన్ ఇద్దరు వాళ్ళు దేవుడి కోసం ప్రార్థించి మనందరి కోసం ప్రార్థిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక తోఫాలాగా ఇవ్వాలని చెప్పి ఈరోజు మన ముందరికి వచ్చి, గతంలో కూడా ఉండే ఎమ్మెల్యే కూడా ఇస్తున్నారు. మళ్ళీ ఇతను కూడా అదే పద్ధతిని పాటించి ఈరోజు గుండెలు కానీ వాళ్ళకి ఖర్జూరాలు కానీ అందిస్తున్నారు. చాలా సంతోషం. రంజాన్ శుభాకాంక్షలు మా తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.